బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణలో ఇవాల్టి నుంచి చికెన్ ముక్క లేనట్టే. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యాపారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంగా చికెన్ షాపులు బంద్ ప్రకటించేశారు ఓనర్స్ అసోసియేషన్. రిటైల్ చికెన్ షాప్ యజమానులు మార్జిన్ పెంపు డిమాండ్తో నేటి నుంచి నిరవధిక బంద్కు దిగడంతో మార్కెట్లో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపుతో ఈ నిర్ణయం తీసుకోగా పౌల్ట్రీ కంపెనీలు సరైన లాభం ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ విక్రయాల్లో గతంలో కిలోకు 26 రూపాయల వరకు మార్జిన్ లభించేదని, అయితే ఇటీవల 16కు తగ్గించారని షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా మార్పు లేని ఈ మార్జిన్ ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల తమ వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయని వారు అంటున్నారు. పెరుగుతున్న ఖర్చులు, రవాణా భారాలు, షాపుల నిర్వహణ వ్యయాలు కలిసి తమపై ఒత్తిడిని పెంచాయని తెలిపారు. ఇక హోల్సేల్ మార్కెట్లో కూడా చికెన్ ధరలు పెరిగాయని చెప్పారు. గతంలో లైవ్ చికెన్ ధర 120 నుంచి 130 మధ్య ఉండగా ప్రస్తుతానికి 180 నుంచి 190 వరకు చేరిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రిటైన్ మార్జిన్ తగ్గడంతో ప్రతి కిలో అమ్మకంపై నష్టాలు వస్తున్నాయని, పైగా వేస్టేజ్ కారణంగా అదనపు నష్టం భరించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇవాళ నుంచి చికెన్ షాపులన్నీ కూడా బంద్ కానున్నాయి. చికెన్ ముక్క ప్రస్తుతానికి అందుబాటులో ఉండట్లేదు. ఈ రోజు నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా యాక్చువల్గా జరిగింది ఏమిటి, ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, యాక్చువల్గా ఏం జరుగుతోంది అంటే చికెన్ షాపుల వాళ్ళ కోరిక ఏమిటి, అంటే వాళ్ళు ఎంతవరకు వీళ్ళ ఈ మార్జిన్ కావాలంటున్నారు, అసలు యాక్చువల్గా ఎందుకు బంద్ చేయాల్సి వస్తుంది? రమణ, నేటి నుంచి తెలంగాణలో చికెన్ షాప్ల బంద్ ప్రకటించాలని తెలంగాణ చికెన్ షాప్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ చికెన్ షాప్లకు సంబంధించి ఎవరైతే హోల్సేల్ కంపెనీస్ ఉంటాయో, పౌల్ట్రీ కంపెనీస్ మొత్తం కూడా సిండికేట్ అయిపోయారు. ప్లస్ కార్పొరేట్ గా మారిపోయి సిండికేట్ గా అయిపోయి మార్జిన్ అనేది రిటైల్ ఎవరైతే హోల్సేలర్స్ ఉంటారో వాళ్ళకి పూర్తిగా మార్జిన్ తగ్గించేయటాలు, ప్లస్ రేటు కూడా అధికంగా పెంచడంతో చికెన్ ప్రియులు చికెన్ కొనలేని పరిస్థితి ఏర్పడటంతో కంపెనీల నిరంకుశ నిర్ణయాలకు వాళ్ళు మార్చుకోవాలి. ఇటు ఇంత గతంలో ఇచ్చినట్టుగానే ఇటు హోల్సేలర్స్ కూడా మార్జిన్ ఇచ్చే విధంగా, మార్జిన్ తో పాటు రేట్లు కూడా ఇచ్చలవిడిగా పెంచకుండా ఉండే విధంగా కంపెనీలు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందుకు నిరసనగా అయితే తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి అయితే చికెన్ షాప్ల బంద్ ప్రకటించాయి. ముఖ్యంగా ఇది కొంత చికెన్ ప్రియులకు నిరాశ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పెళ్లిళ్ళకు కావాల్సిన చికెన్ లేకపోవడంతో ఇటు మటన్ పై ఆధారపడాల్సి ఉంటుంది. కావాల్సిన మటన్ దొరకకపోయినా, లేదంటే మటన్ కూడా భారీగా రేటు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్ళకు కూడా ఇది పెను భారంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు చికెన్ ప్రియులు కూడా తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా ఈ కంపెనీలు, పౌల్ట్రీ కంపెనీలు గతంలో మాదిరిగానే మార్జిన్ ఇచ్చే విధంగా వారు విచ్చలవిడిగా రేట్లు పెంచకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మేము ఈ యొక్క బంద్ ను ప్రకటిస్తామని చెప్పేసి అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చికెన్ షాప్ నిర్వాహకుల అసోసియేషన్ చెప్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నుంచి సబ్సిడీ తీసుకునే కార్పొరేట్ సంస్థలు, అంటే ఒక సంస్థలుగా పౌల్ట్రీ ఫార్మ్స్ యజమానులు ఏకమై అందరూ వాళ్ళు యూనిట్ ప్రారంభించి కొన్ని కోట్లలో గడిస్తూ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ
సోయాబీన్ కానీ మక్కలు కానీ ప్రతి దాని మీద సబ్సిడీ పొందుతారు. ఆ సబ్సిడీ పొందే జనాల పైసలే కదా గవర్నమెంట్ ఇచ్చేది, జనాల పైసలు అన్నో నీ నాయి అందరి ఉంటాయి. దాంట్లో మీ ప్రొడక్షన్ కాస్ట్ ప్లస్ మా కమిషను ప్లస్ మీ లాభము ప్లస్ మీ ఫార్మర్కి ఇచ్చే కమిషను ఇవన్నీ కలుపుకొని ఒక రేటు కనీసము అందుబాటులో చిన్న బీద వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించి ఇంతకు ముందుకు హాయిగా 1.8 ఇచ్చేది మాకు, ఇప్పుడు వచ్చేసి 10 అంటే 1%. 1% అంటే 10 రూపాయలు. 10 రూపాయలు అంటే మా బండి వచ్చే వరకు మొటాలిటీ కానీ వెయిట్ లాస్ కానీ పిల్లల ఖర్చులు కానీ ఇవన్నీ పోతే మాకు ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది పెరిగిపోయింది. కాబట్టి మా విన్నపం ఏంటంటే ఇంతకుముందు గతంలో ఎట్లా ఉన్నానో అదే విధంగా కమిషన్ ఇస్తూ కావాలంటే ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఇంకా మన గవర్నమెంట్ లాభం పొందేటట్టు సబ్సిడీ కానీ అలాంటిది కానీ తీసుకొని దానికి మేము కూడా సహకరిస్తాం. గవర్నమెంట్ ఒక దృష్టికి తీసుకుపోయి దీన్ని తొందరగా ఒక నిర్ణయానికి వచ్చి